హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొచ్చి సీక్రెట్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ డైలీ రొటీన్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ డైలీ రొటీన్ ఇన్ ద సెన్స్ నాకు డైలీ ఇలానే ఉంటుందని కాదు. నాకు యాక్చువల్లీ హాలిడేస్ ఫర్ ద 2 weeks, నేను 2 weeks హాలిడేస్లో ఉన్నాను. ఈ హాలిడేస్లో నార్మల్గా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ నేను కాలేజ్ ఆఫ్ వర్క్కి వెళ్తే డైలీ రొటీన్ అనేది ఇలానే ఉంటుంది, బట్ టైమింగ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని వీడియోస్లో నేను చూస్తాను డైలీ రొటీన్ అనగానే లైక్ ఎలా ఉంటుందంటే బెడ్ మించ లేవడము అవన్నీ ఉంటాయి. బట్ రియలిస్టిక్గా ఆలోచిస్తే నువ్వు డైలీ రొటీన్ తీసేటప్పుడు అంటే నువ్వు నైటే కెమెరా సెట్ చేసుకొని పెట్టుకుంటావు ఆ బెడ్ ముందు కాదు కదా. సో అదంతా ఎందుకు సోది అని చెప్పేసి నేను లేచిన. లైక్ టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. సో తీసినాక నేను యాక్చువల్లీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. చాలా డేస్ అవుతుంది స్టార్ట్ చేద్దామని అనుకొని. అంటే నేను డెలివరీ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అది అవ్వలేదు. ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను బికాస్ నాకు నా ప్రెగ్నెన్సీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఏమైనా డ్రెస్సెస్ వేసుకుంటే నాకే అసలు ఎట్లనో అనిపిస్తుంది. ఇంతకుముందు ఫొటోస్ చూసుకుంటే అస్సలు నా స్ట్రక్చర్ లైక్ ఐ వాజ్ లైక్ ఇలా ఉండేది. నా బెల్లి నా నడుము వచ్చేసి ఇప్పుడు ఇలా అయిపోయింది. నా బట్టలు కూడా అసలు ఏవి పట్టట్లేవు. నేను చాలా బాధపడిపోతున్నా. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను తగ్గించుకుందామని. అసలు నాకు నార్మల్ డెలివరీ అయింది. స్టార్టింగ్లోనే చేయాలి. నార్మల్ డెలివరీ అయినప్పుడు మంచిగా అది కట్టుకొని మంచిగా ఉంటే సెట్ అయ్యేది. బట్ అప్పుడు కొంచెం నేను చెయ్యలేదు. బట్ ఇప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. సో నా డైలీ రొటీన్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం ఉంది. అండ్ పాప పడుకుంది. ఆమె లేసేలోపు ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ మిగతావి మనం చూసుకుంటూ పని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కమ్ లెట్స్ డూ ఎక్సర్సైజెస్ విత్ మీ. సో అలా కొన్ని హోమ్ వర్కౌట్ చేసాం. సో అయితే లేదు, కొన్ని కావాలంటే కొన్ని తప్పదు చేయాలి. ఇప్పుడు నేను ఒక డ్రింక్ కూడా తాగడం స్టార్ట్ చేసాను. ఒకటి లైక్ ఈ ఎండలకి మంచిది అని చెప్పేసి, ఇంకొకటి అది కూడా ఏమంటే ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుందని తెలిసింది. సో నేను ఆ డ్రింక్ తాగడం స్టార్ట్ చేశాను. ఐ విల్ షో యూ. నేను ప్రజెంట్ అయితే ఈ 3 మిక్స్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని తాగుతున్నా. లైక్ దిస్ ఈస్ తెలుసు కదా, సబ్జా గింజలు, బేసల్ సీడ్స్, హనీ అండ్ లెమన్. ఇఫ్ యూ గైస్ ఆస్క్ మీ లైక్ అది వర్కౌట్ అవుతుందా అని నేను చెప్పలేను. బికాస్ నేను కూడా కొందరు వీడియోస్ చూసి ట్రై చేయడమే. నాకు ఇంతవరకు అయితే రిజల్ట్ అనేది ఏం తెలియలేదు. చూడాలి ఇంకా ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని. గుడ్నెస్, కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని కొద్దిగా హనీ.
పాప లేవలే పడుకుంది. సో తనని డిస్టర్బ్ అయితే చేయను తను లేసేంత వరకు, బికాస్ నేను నైట్ నిద్రపోలేదు, నాకు కూడా నిద్ర లేదు. 2 days నుంచి లైక్ నేను అందరికి చెప్తున్నాను అనమాట, నా పాప మంచిగా పడుకుంటుంది, అసలు డిస్టర్బ్ చేయదు నన్ను, షీస్ వెరీ గుడ్ గర్ల్ అని. సో అందుకని చెప్పేసి ఒక 2 days నుంచి అసలు పడుకుంటలేదు. అందరికి ఇట్లా చెప్తాను, నీ పని చెప్తా కానీ. నాకు ఈ సబ్జా గింజలు చూస్తే మా పెద్దనాన్న గుర్తొస్తారు. ఐ డోంట్ నో నేను అసలు ఇవి ఎందుకు చెప్తున్నాను, బట్ ఎందుకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. మా డాడీ వాళ్ళ అన్నయ్య అనమాట, మా విలేజ్లో ఉంటారు. నేను సమ్మర్లోనూ లేకుంటే మా బావ పెళ్ళికి పోయినప్పుడు గుర్తు రావట్లేదు సరిగ్గా. అండ్ మా బావ పెళ్ళి కూడా ఆల్మోస్ట్ సమ్మర్లోనే ఉన్నట్టుంది, ఏం ఐడియా లేదు. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి సబ్జా గింజలు వేసి ఒక బాటిల్స్ ఆడ పెట్టేటోడు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఒకటే తాగుతుండే. నాకు అప్పటి వరకు అసలు ఈ సీడ్స్ గురించి కూడా తెలియదు. ఆ వాటర్ చూసి వాటర్లు ఏమో ఉన్నాయి అని చెప్తుండే బయటకు వచ్చి అందరికీ. మా పెద్దనాన్న వచ్చి తిక్కలమ్మ ఈ సబ్జా గింజలు మంచిది ఎండాకాలం తాగితే అని చెప్తుండే. లైక్ ఐ వాజ్ ఇన్ ఏజ్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు తెలీదు, సీరియస్లీ తెలీదు నాకు బేసిల్ సీడ్స్ గురించి, సబ్జా గింజల గురించి. ఆయన చెప్పిన దాని తర్వాతనే నేను దాని గురించి లైక్ గూగుల్ సెర్చ్ చేయడం, ఇంకా వేరే వాళ్ళని కనుక్కోవడం చేసిన. సో దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి అప్పుడు తెలిసింది. నేను మార్నింగ్ లేవగానే రొటీన్గా చేసేది మార్నింగ్ 6 or 8 అయినా ఎప్పుడు లేస్తే అప్పుడు ఫస్ట్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసి కొన్ని ఎక్సర్సైజెస్ చేసేసి ఇది కలుపుకొని తాగి ఇంకా మిగతా వర్క్స్ ఏవో అవి చూసుకుంటాం. లైక్ మా మమ్మీ నాకు ఒక పౌడర్ కూడా చేసి పెట్టిపోయింది, మెంతులు, జీలకర్ర, వామ సంథింగ్ సోంపు వేసి. బట్ బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెంతులు ఈజ్ నాట్ గుడ్ అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్లో చూసాను. నేను ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, నాకు బీపీ ప్రాబ్లం ఉంది, లైక్ ఐ హ్యావ్ అండ్ లో బీపీ ఇష్యూస్. సో నేను లో బీపీ ఇష్యూ ఉండడం వల్ల నేను ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మా మమ్మీ చేసి పెట్టిందని అట్లానే ఉంచేసిన, అసలు నేను దాన్ని తీసుకోలేదు. అందుకే ఇంకా ఇట్లా వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. బట్టలు చూడండి ఎన్ని డేస్ నుంచి ఉన్నాయంటే నాకు అర్థమైంది, ఎన్ని డేస్ నుంచి ఉన్నాయంటే బాబు ఇవన్నీ ఇప్పుడు వాషింగ్కి వేయాలి. కమాన్, ఒక్కసారి అయిపోయే పంచాయతీ కాదు, ఒక్కసారిలో అయిపోవు. నేను సరుపుకు బదులు ఇవి యూజ్ చేస్తున్నా, బికాస్ ఇవి వచ్చేసి నాన్ బయోవి. బేబీ క్లాత్స్ కూడా ఉంటున్నాయి కదా మధ్యలో మా దగ్గర. సో నార్మల్ సరుపు వచ్చేసి కెమికల్స్ ఉంటాయి, ఇవైతే కెమికల్స్ ఉండవు. అందుకని చెప్పేసి బట్టల మధ్యలో ఇవి వేసేస్తున్నా నేను. నాకు వీటి గురించి ఎలా తెలిసిందంటే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ ఆఫ్ మై గుడ్నెస్, నాకు ఏమంటారు ఎమాస్ డైరీ నుంచి ఒక 3 శాంపుల్ ప్యాక్స్ అనేవి వచ్చినాయి. అందులో కొన్ని శాంపుల్గా ఇవి పంపిస్తున్నారు, లైక్ 2 or 3 ఉంటాయి ఇవి. అప్పుడు నేను వాటి గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే తెలిసిందనమాట, నార్మల్ వాటికంటే ఇవి బెటర్, బికాస్ పిల్లలకి నాన్ బయో సర్పు డిటర్జెంట్ యూజ్ చేయడం బెటర్ అని. అందుకని చెప్పేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనం నార్మల్గా వాషింగ్ మిషన్లో అయితే పైన వేసుకుంటాం కదా ఇట్లా ఓపెన్ చేసి, బట్ ఇవి డైరెక్ట్ బట్టల మధ్యలో వేసేస్తే సరిపోతుంది. నైట్ దోశకు నానబెట్టిన, పొంగలేదు. ఎన్ని డేస్ అవుతుందంటే దోశ వేసుకొని ఎన్ని డేస్ అవుతుందంటే 3 months దాటిపోయింది. మా మమ్మీ ఉన్నప్పుడు కూడా లైక్ మమ్మీ ఉన్న 1 month, మమ్మీ 1 month కూడా దోశలు వేయలేదు. మా మమ్మీకి ఇక్కడ ఇది పొంగట్లేదు, మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా మమ్మీ కూడా దోశలు ఎక్కువ వేయలేదు, పొంగనాలు వేసేది. 3 months కంటే ఎక్కువ అయిపోయింది. మొన్న చెప్పిన వాల్కిసన్ బఫెట్కి కదా అని, ఆ బఫేలో ఒక దోశ కడుపు నిండా తిన్నా. అట్లా నేను చేసుకుని అర్థం కాదు ఏంటంటే మా బుజ్జిని ఇంతసేపు పడుకోవడం ఏంది, ఈ పాటికి నన్ను డిస్టర్బ్ చేయాలి. చాలాసేపు అవుతుంది పడుకొని. సురేష్ వర్క్ వెళ్ళిపోతాడు. సో అసలు త్వరగా వేసేస్తే లేచింది అంటుంది. కనమ్మా హయ్యా
మార్నింగ్ 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 లేవగా తనకి పాలు కల్పించిన. షీఈస్ హ్యావింగ్ దట్. నువ్వు ఎంజాయ్ చేయి నీ పాలని, నేను పోయి పని చేసుకుంటా కిచెన్లో. ఓకేనా? సో బాయ్ బాయ్ టు మమ్మీ. బాయ్ బాయ్. యాక్చువల్లీ నా కూతురికి మిక్సీ సౌండ్ అంటే భయం. సో ఇప్పుడు నేను మిక్సీ ఎలా పట్టాలో ఐ డోంట్ నో. సో కొంచెం బేకింగ్ సోడా, యాక్చువల్లీ పూరి చట్నీ సంథింగ్ శనగపిండి చట్నీ అని అంటాం మేమైతే. అది చేసుకుందాం అనుకున్నాం, బట్ మా ఇంట్లో బేసన్ లేదు, శనగపిండి లేదు ఫర్నా. దేవుడా మంచిగా రావాలి దేవుడా. అట్టర్ ఫ్లాప్ అనుకుంటున్నాను నేను దోశలు అయితే. దోశ ఇస్ ఆల్మోస్ట్ దేర్. దోశ వేసింది కానీ ఎందుకు ఇంత తెల్లగా వస్తున్నాయి నాకు అర్థమై కావట్లేదు. కొంచెం చింతపండు, మేము చింతపండు వేసుకుంటాం, అంటే మా మమ్మీ వేస్తారు, నేను కూడా వేస్తున్నా. ఐ డోంట్ నో వెదర్ యూ పీపుల్ డూ దట్ ఆర్ నాట్. అసలు మీకు వస్తా ఇంత రౌండ్గా నీట్గా? అసలు సుచరిత దోశలు అంటే మామూలుగా ఉండవు. కానీ you playing here? I love you. You're not disturbing your mommy. Yeah. High five. Yeah, good job. నాకు ఒక మ్యూజిక్ వచ్చే బొమ్మ ఇచ్చి వచ్చిన. సో నౌ ఐ కెన్ డ్రాయింగ్ దట్. ఆ మ్యూజిక్తో వినిపించదని అనుకుంటున్నాం. కక్కుతున్నా. బాయ్ చెప్ డాడీకి. సో ఫైనల్లీ దోశలు అయితే మంచిగా వచ్చేసినాయి. ఐఎమ్ రెడీ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. యూ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్? కమ్ ఆన్, విల్ ఈట్ నౌ. ఓకే ఓకే. నేను యాక్చువల్లీ ఏం తిన్నా పాపకి దాంట్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అనేది టేస్ట్ చూపిస్తాను. బికాస్ మా మమ్మీ అయితే మీరు ఏం తిన్నా కానీ కొంచెం చూపించండి అట్లా ముందు కూర్చోబెట్టుకొని, అంటే అన్నీ అలవాటు అయితే అన్నట్టుగా అంటుంది. సో ఇంతకుముందు మంచిగా ఫుడ్ తినుకుంటే ఏదైనా సినిమానో ఫోనో చూసుకునేదాన్ని. ఇప్పుడు ఎవడ గారిని ఆర్పించుకుంటూ బుజ్జయించుకుంటూ ఇది అయిపోయింది. తినిపించడంలో అయిపోతుంది నాకు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో క్లాప్ యువర్ హ్యాండ్స్. ఈమెకు అన్నం తినిపించాలంటే నాకు ఈమెకు ఫుడ్ తినిపించాలంటే నాకు ఫస్ట్ మస్తు ఎనర్జీ ఉండాలి. మొత్తుకొని తినిపించాలి కదా. ఎట్లా చూస్తుందో చూడండి నాకు ఎలా. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. ఇలా తింటే కొంచెం పడుకుంటుంది. ఆ గ్యాప్లో నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి ఒకవేళ లంచ్కి ఏమన్నా ప్రిపేర్ చేయాలనుకుంటే ఆ గ్యాప్లో ప్రిపేర్ చేసుకోవాలి నేను. Old MacDonald had a farm, E-I-E-I-O, and on that farm there was a sheep, E-I-E-I-O. సో మీరు ఒకవేళ అంటే అనుకుంటుండొచ్చు ఇంగ్లీష్ పాటలు ఎందుకు వాడడం, ఆ రైమ్స్ నర్సరీ రైమ్స్ ఎందుకు చెప్పడం, తెలుగులో మంచిగా చెప్పొచ్చు కదా అని. మాకు నర్సరీలో ఈ ఇంగ్లీష్వే చెప్తారు కాబట్టి నేను కూడా అవే ప్రిఫర్ చేస్తున్నా. బికాస్ తను అవి చెప్తేనే కొంచెం నవ్వుతుంది. అక్కడ విని వచ్చి నేను అవి చెప్తేనే కొంచెం అమ్మకు అలవాటు అయినట్లు ఉంటుంది. అదే నేను తెలుగులో ఏమైనా చెప్తే అసలు నాకు ముఖం కూడా చూడదు. అందుకని చెప్పేసి నేను అవే కంటిన్యూ చేస్తున్నా. గుడ్ గర్ల్. హాయా హాయా హాయా. మర్చుకుందామా డ్రెస్ చేంజ్ చేసుకొని?
షెల్ వి స్లీప్? నేను నీ మీద బజ్జుకోనా? కుమాన్ కుమాన్ కళావతి పడుకుంది. ఈ గ్యాప్లో నేను బట్టలు ఆరేస్తే ఫస్ట్ ఇంకో పని అయిపోతుంది. నాకు హౌస్ హోల్డ్ వర్క్స్లో పరమ చెత్తగా అస్సలు అంట్లైనా తోముతా, కానీ బట్టలు ఆరేయడం, బట్టలు తీసి మడత పెట్టడం అనే అంత పెద్ద చెత్త పని ఇంకోటి ఉండదు నాకు. అస్సహ్యం వేస్తుంది ఈ పని చేయాలి. బట్టలు ఇంట్లోనే ఆరేసుకోవాలి. బికాస్ మాది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్మెంట్, కింద గార్డెన్ అనేది సపరేట్గా లేదు. ఓకే, అపార్ట్మెంట్ అయినా కానీ ఒక 3-4 ఫ్లోర్స్ ఉంటాయి ఏమో అనుకోవచ్చు. మేము ఉండేది 11th ఫ్లోర్లో. సో మాకు సపరేట్గా కింద గార్డెన్, బాల్కనీ లాంటివి ఏం లేవు. ఏమన్నా ఇంట్లోనే చేసుకోవాలి. సో తప్పదుగా అందుకే హాల్లో ఆరేస్తాను నేను బట్టలన్నీ. ఇదంతా పైకి లేకుండా ఎన్ని ఉన్నాయి. ఇదంతా 1 టైమే, ఇంకోసారి వేయాలి మళ్ళీ బట్టలు. ఇగో ఇట్లా ఆరేయడము, మళ్ళీ వాటిని తీసి మడత పెట్టడము, ఇంత పెద్ద పని కదా అసలు. వచ్చి వ్యాకి సో కొద్దిసేపు ఇలా అలసిపోయినా నేను, అలసిపోయా కొద్దిసేపు. ఇంక అందుకే కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా టీవీ పెట్టుకొని యానివర్సరీ కేక్ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొని తింటున్నా. సో మ్యాటర్ ఏంటంటే మేడం అప్పుడే లేసేసారు. నాకు బట్టలు ఆరేసుకునే టైం ఇచ్చారు అంతే మేడం గారు. ఎలా మాయిలా ఇప్పుడు ఏం చేద్దాం? లేట్ ఏం చేయాలి? ఇలా ఉంటుందన్నమాట పని పిల్లలతోని. వీళ్ళని చూసుకొని పని చేసుకొని, వీళ్ళని చూసుకొని పని చేసుకొని. నేను ఈరోజు ఫుడ్ చేయొద్దు అనుకున్నాను. బికాస్ నిన్న నైట్ చేసిన బెండకాయ ఫ్రై ఉంది, అందుకే అని చెప్పేసి ఫ్రెష్ అయినా. బట్ ఏమో సరిపోదో అనిపించింది మళ్ళీ. అందుకని చెప్పి చేసేసి ఒక పని అయిపోతుంది కదా అని మళ్ళీ చేస్తున్నా. ఎగ్ టమాటా చేస్తున్నా. అయ్యా మేడం చెప్పినది ఇందాక చూపించిన కదా వేస్తున్నాను, ఇక్కడ వేసుకొని వంట చేస్తున్నాం మేడం గారిని. ఇక మేడం ఇలా కింద వేసుకొని అలా నేను అక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కూర్చున్నా. మమ్మీ ఏమైంది? ఏ పిక్చర్ నాకు ఎగురుతున్నా అనుకుంటున్నావా? వస్తున్నారా? మమ్మీకి పార్సల్ వచ్చింది, తీసుకోవాలా లేదా? ఇంకే గ్యాప్లో పార్సల్ వచ్చేసింది. మమ్మీకి పార్సల్ వచ్చినాయి. ఏమి వచ్చినాయిరా ఈ లోపల పార్సల్? ప్లాన్ ఉండే అని చెప్పినా కదా, కానీ వెదర్ బాగాలేదు. పాపకి ముందే హెల్త్ బాగుండట్లేదు, ఇంకా వెదర్ ఎలాగో బాగాలేదు కదా. ఈ వెదర్లో తనని బయటకు తీసుకెళ్ళి రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నా. అందుకే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. ఇప్పుడు వంట చేసేస్తే ఇంకా టైం వచ్చేసి 11:30 అవుతుంది. నా మార్నింగ్ రొటీన్ ఇది. దట్స్ ఇట్. దట్స్ మై మార్నింగ్ రొటీన్. And see you on another video. Hope you people like my video. ఏముందని లైక్ చేయడానికి అంటారా? So if you guys have any doubts, please feel free to comment, and this is my Instagram ID. You can message me on Instagram as well.
నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంటాను. సీ యూ, బాయ్ బాయ్.